2024 తులారాశి వారికి జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం. వీరికి శారీరక శ్రమ వలన చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతి ఏర్పడుతుంది. అంతకుముందు ఎంతో రకాలుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో సతమతమైన మీరు ఒక మంచి డాక్టర్ దొరకడం ద్వారా కానీ, ఎవరి అయినా సలహా సంప్రదింపుల ద్వారా కానీ, సరి అయిన మందులు దొరకడం ద్వారా కానీ మీరు ఆరోగ్య విషయాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ధనాదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ధనాదాయానికి సంబంధించిన అనేక కొత్త మార్గాలను అవలంబించడం ద్వారా మరింత ముందుకి ఆర్థికపరమైనటువంటి ప్రగతి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కళలు రంగాలకు చెందిన వారికి మంచి అవకాశాలు లభించడం, కళా ప్రదర్శనలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదిస్తారు. మీకు సన్మానాలు సత్కారాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇల్లు కొనుగోలు చేద్దామనుకుంటున్న వారికి అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి ఇల్లు లభించడం, అలాగే వాహన కొనుగోలుదారులకి అనుకున్నటువంటి వాహనం లభించడం జరుగుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. అనుకున్నట్టుగా విద్యా రుణం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. కోర్టు కేసులు చాలా మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తాయి. డబ్బులు, శ్రమ, అనుకోకుండా బంధుమిత్రుల మధ్యలో అవమానాలు పాలవడం అనేది ఎదురు కావచ్చు. ఖర్చుని జాగ్రత్త పరచండి. అలాగే అన్నదమ్ములు మీకు సహకారం అందించేటువంటి అవకాశం ఉంది. గురువు ద్వారా మంత్రోపదేశం పొందాలనుకుని మీరు ఆధ్యాత్మిక విద్యలో ముందుకెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి సక్రమమైనటువంటి గురువు దొరకడం మీకు ఆనందంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లభిస్తుంది. అనుకోని సంఘటనలు అవి జరుగుతాయి. కోర్టు కేసుల ద్వారా మీకు ఏదైనా శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరిదైనా ఆస్తి కలవడం కానీ, పెద్దల నుంచి లభించాల్సినటువంటి ఆస్తి కానీ సమయానికి అందడం జరుగుతుంది. దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. అలాగే ఉద్యోగంలో బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తులు మీకు ఏదైనా ఇస్తున్నప్పుడు కొంత ఆది చూచి వ్యవహరించండి. దానివల్ల మీకు ఏదైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల వలన ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే కొన్ని విలువైన వస్తువుల్ని మీరు చేకూర్చుకోగలుగుతారు. వాటి కొనుగోలు ద్వారా మీకు కొంత ప్రెషర్ ఏర్పడ్డప్పటికీ ఆ వస్తువులు కలిగిన ఆనందంలో మీరు వాటిని మర్చిపోగలుగుతారు. మరి ఆరోగ్యపరంగా కూడా కొంత చిక్కులు ఉండడం, చికాకులు ఉండడం జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించడం, అలాగే ఇబ్బందికి తగ్గటువంటి మందుల్ని స్వీకరించడం ద్వారా మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు దక్షిణామూర్తిని స్తుతించడం, అలాగే దుర్గాదేవిని దర్శించడం ద్వారా, ఆవుకి గ్రాసాన్ని అందించడం ద్వారా, గాంధీవా అనేటువంటి రక్షణ మంత్రాన్ని పఠించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందొచ్చు. నమస్తే.